నమస్తే అందరికీ. మన ఛానల్లో అయితే వీడియోస్ పెట్టాకైతే చాలా రోజులు అవుతుంది. ఇదైతే మనం వేములవాడ రాజన్న దర్శనానికి పోయినాం. మనకైతే దర్శనం అయితే చాలా మంచి జరిగింది. మనకేంటంటే ఏదైనా వీడియోస్కు మనకు వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు అన్న పర్పస్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ పర్పస్లో మనకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. మేము పోయినప్పుడు అయితే చాలామంది జనాలు ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ పోయినాం కానీ కొంచెం దర్శనం అయితే చాలా మంచి జరిగింది. ఇక్కడైతే కోలాగా కట్టేస్తున్నాం. మనకు ఒక్కొక్క కోలాగకు 200 టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత మనకైతే ఒక లడ్డు ఇస్తారు. మనమైతే ఓవరాల్గా ఒక 4 కోలాగలు తీసుకున్నాం. మాకైతే 2 తీసుకున్నాం. వేరే వాళ్ళు మాతో నచ్చారు కాబట్టి వాళ్ళకి 2 తీసుకున్నాం. ఇక్కడైతే మాల్లో అయితే కోలాగని కట్టేస్తున్నారు. ఇక్కడ కోలాగని ఏంటంటే మనం గుడి చుట్టూరు తింపి గుడి ముందు పెట్టాలన్నట్టు. అట్లా పెట్టిన గుడి ముందు పెడితేనే మన మొక్క అనేది కంప్లీట్ అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ గుడి ముందు ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నట్టు. అక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే చాలామంది జనాలు అక్కడ ఉంటారు. వాళ్ళు మనం అక్కడ పెట్టక ముందే ఆ తాడును అయితే తీసుకుంటారు. కాకపోతే మనం పోయినప్పుడు ఏంటంటే అక్కడ పెట్టినప్పుడే కంప్లీట్ అవుతుంది. అక్కడ దర్శనం కంప్లీట్ కాగానే ఇక్కడైతే మనం అయితే లింగధారణ కాడికి వచ్చేసినాం. ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఒక 50-60 మందిని ఒకేసారి కూర్చోబెట్టి అయితే పూజ చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా పూజ చేసుకున్న వాళ్ళకైతే అయితే చాలా బెనిఫిట్ అయింది. మనం తెలియకపోతే అక్కడ తెలుసుకోవచ్చు. పూజ అయితే మంచిగా జరిగింది. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. ఆ లోపల 50 మంది ఉన్నారంటే బయట ఒక 50-60 మంది ఉన్నారు. వాళ్ళతో నచ్చిన వాళ్ళు అయితే. ఈ అయ్యగారు అయితే ఇక్కడ చాలా ఫేమస్. ఇదైతే మనకు గుడికి ముందు రోడ్లోనే ఉన్నది. మనం అక్కడ అయిపోగానే మనం ఇక్కడైతే కొండగట్టుకు వచ్చేసినాం. కొండగట్టునైతే మేము ఈవినింగ్ టైంలో పోయినాం కాబట్టి చాలామంది జనాలు తక్కువ ఉన్నారు. కాకపోతే దర్శనం కానీ ఏంటంటే వాళ్ళ గేట్లు క్లోజ్ చేసి ఉన్నారు. గేట్లు క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ లైన్లో ఉన్నాం. లైన్లో గేట్ ఓపెన్ చేయగానే మేము ముందు లైన్లో ఉన్నాం కాబట్టి తొందరగా దర్శనానికి పోయి అయితే మాకు అది చాలా మంచిగా జరిగింది దర్శనం. ఎప్పుడు పోయినా కానీ దర్శనం అట్లా చూసుకుని ఇట్లా ఈసారి అయితే చాలా మంచిగా జరిగింది. దేవుని దగ్గర నుంచి చూసినాం. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే గుడి వెనకైతే దేవుని అవతారాలు ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా పోయినప్పుడు అయితే చూడండి, చాలా మంచిగా అనిపించింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.